సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ ఈ 4 సబ్జెక్ట్స్ని 108 రోజుల్లో ఎలా కవర్ చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను ఓవరాల్గా సబ్జెక్ట్ని మెన్షన్ చేయట్లేదు, కానీ ప్రణాళికను మెన్షన్ చేస్తున్నాను. ప్లాన్ ఏంటంటే 108 మనకి ఫ్యాన్సీ నెంబర్ కదా, 108 అనేటువంటిది 108 డేస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 108 అనేటువంటిది డేస్ కాదు. ఇప్పుడే 108 డేస్ రాశాను, కానీ వాటిని మీరు డేస్ ప్రకారంగా చూడవద్దు. ఎలా చూడాలి? 108 ఇంటూ 10 అవర్స్ చదువుతారా, లేదా 12 అవర్స్ చదువుతారా, లేదా 8 అవర్స్ చదువుతారా, లేదా 6 అవర్స్ చదువుతారా? కానీ ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం మీరు గమనిస్తే ఖచ్చితంగా 108 డేస్ కూడా మీరు చదవాల్సినటువంటి అంశం ఏంటి అంటే 108 డేస్ అనేది ఇంటూ 10 అవర్స్ అనుకుందాం. లెట్స్ సే ఎంత వస్తుందండి? 1080 అవర్స్. నౌ మీరు ఎక్కడైనా కోచింగ్ సెంటర్లు కానీ ఇంకో చోట చూడండి, ఏ సబ్జెక్టు తీసుకున్నా 70 నుంచి 80 గంటల కంటే ఎక్కువ చెప్పరు. అంటే ఒక సబ్జెక్ట్ అనేటువంటిది మీకు చదవడానికి కరెక్ట్గా 100 గంటలు యాజ్ ఎ స్టూడెంట్గా మీకు చదవడానికి 100 అవర్స్ సరిపోతుంది. సబ్జెక్ట్ని సిలబస్ అంతా కవర్ చేయడానికి మీరు పాలిటీ తీసుకున్నా, ఏపీ హిస్టరీ తీసుకున్నా, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా, ఎన్విరాన్మెంట్ తీసుకున్నా, ఇండియన్ ఎకానమీ తీసుకున్నా, ఏపీ ఎకానమీ తీసుకున్నా, మీకు తక్కువ సమయం పట్టేటువంటి సబ్జెక్ట్స్ ఇక్కడ గ్రూప్ 2లో ఏమున్నాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 2 యూనిట్లే కాబట్టి 40 అవర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేసేయాలి. నేను చదవంగానే మొత్తం అర్థమైపోవాలని చెప్పట్లా, లేదా గుర్తుండాలని చెప్పట్లా, కానీ ఫస్ట్ స్టేజ్లో 40 గంటల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ముందు పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రో సిలబస్ అనేది చదివేసుకోవాలి. తర్వాత ఎన్విరాన్మెంట్ అనేటువంటిది 60 అవర్స్ స్పెండ్ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది పొరపాట్లు ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంట్ 1 వీక్ చదువుతాను, లేదంటే సైన్స్ అండ్ టెక్ 1 వీక్ చదువుతాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ వీక్స్, నెంబర్ ఆఫ్ మంత్స్ కాదు మనకు పాయింట్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ అవర్స్ యు ఆర్ స్టడీయింగ్ అనేది పాయింట్. ఎందుకంటే డేస్ పేరు చెప్పి మనల్ని మనం మోసం చేసుకుంటాం, రోజుల పేర్లు చెప్పి మనం మోసం చేసుకొని సిలబస్ అయిపోలేదని చెప్పేసి చివరిలో వాపోతాం. సో ఎప్పుడైనా మీరు లాస్ట్లో రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి అంటే మీ టార్గెట్ ఏంటి? 1000+ అవర్స్ మీకు సమయం ఉంది. మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన జూలై 28కి 1000 అవర్స్ ఉంది. మరి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, 1000 అవర్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ చదవచ్చు? బ్రీఫ్గా అర్థం చేసుకోవచ్చు, 10 సబ్జెక్టులు చదవచ్చు. కానీ మీరు చదవాల్సింది ఏంటి? పాలిటీ ఒకటి, హిస్టరీ ఒకటి. 150 మార్కులకి వెయిటేజ్ ప్రకారంగా కూడా మీరు టైంని డివైడ్ చేసుకోవాలి. తర్వాత మరొక అంశం ఏంటి? పేపర్ 2లో ఇది పేపర్ 1. పేపర్ 2లో ఏంటి? పేపర్ 2 కంపల్సరీగా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4లో ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సింది ఏంటి? ఎకానమీ ప్లస్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఎకానమీ ఏమో 4 యూనిట్లు ఉన్నాయి, లేదా 3 యూనిట్లు ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ 3 యూనిట్లు ఉన్నాయి. అంటే 6 యూనిట్లు 2 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఎక్కువ వెయిటేజ్ ఆ 2 సబ్జెక్టులకి ఇవ్వాలి. సైన్స్ అంటే ఎక్కువ 2 యూనిట్స్ ఉన్నాయి. ఏపీ ఎకానమీ చాలా ఈజీ అండి, ఎవ్వరూ కూడా ఏపీ ఎకానమీ గురించి టెన్షన్ పడొద్దు, చాలా 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 ఈజీ. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్ ప్లస్ పేపర్ 2లో ఎకానమీ ఏపీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ 4 సబ్జెక్ట్స్, టోటల్గా 6 సబ్జెక్ట్స్ మీరు చదవాలి. సమయం ఎంత ఉంది? సమయం 1000 అవర్స్ ఉంది. డేస్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. సార్ 10 డేస్ ఈ సబ్జెక్ట్ చదువుతా, 10 డేస్లో ఎన్ని అవర్స్ చదువుతున్నావు డైలీ? సో వన్ డేకి ఎన్ని అవర్స్ చదువుతున్నావు అంటే ఖచ్చితంగా 10 to 12 అవర్స్ చదవాల్సిందే. నౌ ప్రతి వారము కూడా ఒక హాఫ్ డే బ్రేక్ తీసుకోండి.
ఖచ్చితంగా బ్రేక్ తీసుకొని కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. ఎందుకంటే సిలబస్ అనేది మనం కవర్ చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు. అంటే మీరు 6 రోజుల్లో ఎన్విరాన్మెంట్ అయిపిస్తారు, 6 రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపిస్తారు, 6 రోజుల్లో హాఫ్ ఆఫ్ ద ఎకానమీ అయిపిస్తారు. ఇక్కడ రోజులు అంటే మనకేమర్థం అవ్వాలి, 6 రోజులు 6 డేస్ అనగానే మన యొక్క మైండ్లో ఏం రావాలి, 60 అవర్స్ రావాలి, 60 అవర్స్ రావాలి. మీరు 60 అవర్స్ వీక్కి చదువుతున్నారా? సండే టెస్ట్ రాయాలి అంతే. సండే మాత్రం మీరు ఏం చేయాలి, టెస్ట్ రాయాలి 150 మార్క్స్కి. అండ్ అదేవిధంగా దాన్ని రివ్యూ చేసుకోవాలి. టెస్ట్ రాయడానికి 2.5 గంట పడుతుంది, రివ్యూ చేయడానికి 2 గంటలు పడుతుంది. సో సండే కూడా మీరు ఒక 5 అవర్స్ క్వాలిటేటివ్ టైంని స్పెండ్ చేస్తున్నారు. సో ఎన్ని అవర్స్ చదవాలి అంటే రోజుకి 10 నుంచి 12 గంటలు చదవాలి. ఈ రోజుకి 10 నుంచి 12 గంటలు కూడా మీరు సాధ్యమైనంత వరకు మార్నింగ్ టైం 5 నుంచి 8 లోపు ఈ 3 గంటల సమయాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారి యొక్క ప్రిపరేషన్ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఎందుకంటే 5 నుంచి 8 లోపు మీ ఫ్రెండ్స్ అందరూ నిద్రపోతారు, మీరు ఒక్కరు చదవాలి. ఇక్కడ ఏ టైంలో చదవాలి? సింపుల్ లాజిక్. మీ ఫ్రెండ్స్ అందరూ 8 అవర్స్ చదువుతున్నారంటే 10 అవర్స్ మీరు చదవాలి. మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కువసార్లు బ్రేక్స్ తీసుకుంటున్నారు ప్రిపరేషన్ టైంలో, మీరు తీసుకోకూడదు. మీ కాంపిటేటర్స్ ఏ పని అయితే పాజిటివ్గా చేస్తున్నారో అది మీరు చేయండి. మీ కాంపిటేటర్స్ ఎక్కడైతే రిలాక్స్ అవుతున్నారో మీరు ఎక్కడ రిలాక్స్ అవ్వద్దు. ఇదే సింపుల్ లాజిక్. 90,000 మంది ఉన్నారండి, అందరూ ఆశపడ్డారు గ్రూప్ 2 మెయిన్స్ రాయాలని చెప్పేసి. 92,000 మెంబర్స్, నేను ఇంకా 90,000 రాస్తున్నాను, 92,000 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 905 పోస్టులు ఉన్నాయి. వాటిలో మళ్ళీ రిజర్వేషన్లు. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే ఇది కూడా చాలా పెద్ద కాంపిటీషన్. 1:50 తీస్తే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, 1:90 తీశారు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అంటే తక్కువ మార్కులు వచ్చి క్వాలిఫై అయినా సరే, ఎక్కువ మార్కులు వచ్చి క్వాలిఫై అయినా సరే ఇద్దరు కంపీట్ అవుతున్నారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, జాగ్రత్త పడి ఫాస్ట్గా చదివేస్తుంటారు. ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేశారు, నాకు ఎక్కువ మార్కులు వచ్చేసేలే ప్రిలిమ్స్లో, నాకు ఇంకెవరు అడ్డు లేదు, బికాజ్ ప్రిలిమ్స్ సిలబస్ మెయిన్స్లో లేదు కాబట్టి జాగ్రత్తగా. అందరూ ఈక్వలే. ఇప్పుడు 92,000 స్టూడెంట్స్ అందరూ కూడా ఈక్వల్. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్టు మెయిన్స్లో లేదు. సో 90,000 ఆస్పిరెంట్స్ ఆర్ కాంపిటీషన్ టు రిమైనింగ్ పీపుల్. సో మీకు అందరూ కూడా కాంపిటీషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదవాల్సినటువంటి 6 సబ్జెక్టులకి 1000 గంటల సమయం ఉంది. ఇప్పుడు ఈ 1000 గంటల్ని కూడా కొంతమందికి ఏపీ హిస్టరీ కొంచెం స్లోగా అర్థమవుతుంది, లేదా కొంతమందికి ఎకానమీ స్లోగా అర్థమవుతుంది. ఏ సబ్జెక్ట్ అయితే బాగా వచ్చో అది, ఏ సబ్జెక్ట్ అయితే సరిగా రాదో అది, ఇలా కాంబినేషన్ చదవాలి. 2 రాని సబ్జెక్టులను ఒకేసారి చదవకూడదు, 2 బాగా వచ్చిన సబ్జెక్టులను ఒకేసారి చదవకూడదు. సో ప్యారలల్గా వెళ్ళాలి. బాగా వచ్చిన సబ్జెక్ట్ అండ్ యావరేజ్గా ఉన్న సబ్జెక్ట్, ఇట్లా వెళ్తేనే మీకు ఈజీగా టార్గెట్ అవుతుంది. ఇంకొక విషయం, కొంతమంది పేపర్ వైజ్గా చదువుకుంటూ ఉంటారు. డిపెండ్స్ అపాన్ దేర్ నాలెడ్జ్, వాళ్ళు చదువుకోవచ్చు. పాలిటీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నారా? సో ఈ కాంబినేషన్స్ అనేవి మీకు నచ్చినటువంటి కాంబినేషన్స్ చదువుకోవాలి. సో కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ 2 సబ్జెక్ట్స్ కంపల్సరీగా చదవాల్సిందే రెగ్యులర్గా. డే అంతా ఒక సబ్జెక్ట్ చదివితే నైట్ అంతా ఇంకో సబ్జెక్ట్ చదవాలి. లేదా అట్లా కాకుండా ఎన్ని గంటలు కూర్చొని చదవాలి? 12 అవర్స్ ఓకే, కానీ ఈ 12 అవర్స్ని కూడా ఎట్లా డివైడ్ చేసుకోవాలి అంటే 4 స్లాట్స్ అనమాట. అంటే ఈచ్ స్లాట్ ఎంత వస్తుంది అంటే 3 అవర్స్ వస్తుంది. 3 అవర్స్ అంటే ఎంత? 180 మినిట్స్ వస్తుంది. ఈ 180 మినిట్స్ అనేటువంటి మీరు కంపల్సరిగా కాన్సన్ట్రేషన్ చేసి చదవాలి. 180 మినిట్స్లో కూడా మీరు గమనించండి, మార్నింగ్ 10 AM నుంచి 12:30 AM వరకు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవద్దు, టీ కాఫీలు తాగొద్దు. ఎందుకు? ఇది ఎగ్జామ్ టైంలో మీరు చేయాల్సింది ఒకే పని, చదవడం. తర్వాత ఆఫ్టర్నూన్ టైం ఎగ్జామ్ అంటే మనకి ఇక్కడ 2 లేదా 2:30 నుంచి 4 or 5 వరకు ఉంటుంది, 5 PM వరకు. అంటే ఈ సమయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. మనకి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది, లేదంటే లేట్ నైట్ వరకు చదివి 2 వరకు 3 వరకు చదివి పొద్దున 10 లేసే అలవాటు ఉంటుంది. ఈ అలవాట్లు మార్చుకోండి. అట్లీస్ట్ బిఫోర్ 21 days ఆఫ్ ఎగ్జామ్ జూలై 28 జరుగుతుంటే జూలై 10 కల్లా మీరు ఆ స్లీప్ సైకిల్ని మార్చేసేయాలి.
ఆ టైంలో కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే సరైనటువంటి డిసిప్లిన్తో చదువుకోండి. ఎంత మోటివేషన్గా ఉన్నా అవసరం లేదు, మీరు డిసిప్లిన్ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఈ సమయాలు అనేవి ఇక్కడ 2.5 hours ఇక్కడ 2.5 hours, సో దట్ మనకి 5 hours ఇక్కడే మీరు చదివేస్తున్నారు. 5 hours ఇక్కడే మీరు చదివేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 3 hours అని చెప్పాను, అండ్ రిమైనింగ్ ఈవినింగ్ టైం ఇంకో 4 hours చదువుకోండి, 12 hours అయిపోతుంది. ఫోన్ దూరంగా పెట్టుకొని చదవాలి, ఇది పెద్ద టాస్క్. ఫోన్ దూరంగా పెట్టుకొని చదువు. దూరంగా అంటే మీరు కూర్చున్న ప్రదేశానికి 2-3 అడుగులు దూరంగా కాదు, కంప్లీట్గా మీరు చదువుకున్న ప్రదేశం నుంచి కనీసం 100 మీటర్ల దూరంలో ఫోన్ ఉండాలి. స్టడీ హాల్లో చదువుతుంటే రూమ్లో ఫోన్ పెట్టేయాలి, రూమ్లో చదువుతుంటే స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో పడేయాలి, మీ ఫ్రెండ్కి ఇచ్చేసి దాచిపెట్టరా అని చెప్పాలి. ఏ ఫ్రెండ్కి ఇవ్వాలి? స్టడీ హాల్కి వెళ్ళే ఫ్రెండ్కి ఇవ్వాలి. ఎందుకు? వాడు ఎక్కడో దాచిపెట్టేసి వెళ్ళిపోతాడు, వాడికి ఫోన్ చేయడానికి నీ దగ్గర ఫోన్ ఉండదు. ఓకేనా? వాడు వచ్చిన తర్వాత వాడే తీసి ఫోన్ ఇవ్వాలి. సో ఇట్లా అంటే మిమ్మల్ని మీరు కొన్ని ఏరియాస్లో రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే ఎగ్జామ్ అనేది మీ దృష్టిలో ఉంటుంది, మీ చేతిలో ఉంటుంది. ఆల్రెడీ ప్రిలిమ్స్కి దెబ్బతిన్నాం, పేపర్ టఫ్ వచ్చిందని చెప్పేసి ఏదో ఎక్స్క్యూజ్తో మనకి ఇచ్చేశారు ఛాన్స్. కానీ ఈసారి పేపర్ టఫ్గా వచ్చింది సార్, మాకు టైం లేదు సార్, ఇలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పారంటే అది ఖచ్చితంగా మీ సొంత మిస్టేక్ అవుతుంది. సో మీ సొంత మిస్టేక్స్ అనేటువంటివి గతంలో చేసినట్టుగా ఇప్పుడు చేయొద్దు. ఎంత సమయం ఉంది? 1000 గంటల సమయం. మీరు చెప్పండి ఫ్రెండ్స్, 1000 గంటల సమయంలో మీరు చదవలేరా? ఒక్కొక్క సబ్జెక్ట్ని 2 సార్లు చదవచ్చు. ఎందుకంటే 6 సబ్జెక్ట్స్ అన్నాను, 6 సబ్జెక్ట్స్కి మీరు 6x10 6x100 600 గంటలు వేసుకున్నా సరే మళ్ళీ ఇంకొక 600 గంటలు చదవచ్చు. అంటే 108 రోజులు మీరు 12 గంటలు చదువుకుంటే దాదాపుగా 12 గంటలు చదువుకుంటే రోజుకి దాదాపుగా 1200 గంటలు సమయం మీ చేతిలో ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్ని 3-4 సార్లు రివైజ్ చేయలేమా? మనకు సాధ్యం కాదా? ద ఓన్లీ థింగ్, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, ఇఫ్ యూ థింక్ దట్ యూ కాంట్. అంటే నేను చేయగలను అనుకుంటే నువ్వు చేయగలుగుతావు, నేను చేయలేను అనుకుంటే నువ్వు చేయలేవు. ఏదైనా సరే నమ్మకం నీ మీద నీకు కలిగినప్పుడే ఈ ఎగ్జామ్ కావచ్చు లేదా మీ జీవితంలో ఏదైనా సాధించడానికి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, నిన్ను నువ్వు నమ్ము. 1000 గంటల సమయాన్ని వృధా చేయకుండా చదువు. ఖచ్చితంగా 40 సంవత్సరాలు మీకు 30 years ఉన్నా సరే ఇంకా నెక్స్ట్ 30 yearsకి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మీరు మాత్రమే కాదు మీ ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. మీకంటే ఎక్కువ మీ పేరెంట్స్కి మంచి పేరు రావాలంటే ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయండి. సొసైటీలో ఒకప్పుడు మనల్ని చాలామంది విమర్శించుంటారు, ఇప్పుడు విమర్శిస్తూ ఉంటారు. లేదా కొంతమంది ఏదో అదృష్టం కొద్ది క్వాలిఫై అయ్యావంటారు. మేబీ ఒకసారి అదృష్టం నీ తలుపు తట్టింది, ఉపయోగించుకో. మెయిన్స్ మాత్రం ఖచ్చితంగా కష్టపడి మాత్రమే చదువు, అదృష్టాన్ని నమ్ముకోవద్దు. ఎందుకంటే ప్రిలిమ్స్లో అదృష్టం కొద్ది క్వాలిఫై అవ్వని మన ఫ్రెండ్సే మనల్ని కమెంట్ చేయనివ్వండి. విమర్శకులు లేకపోతే ప్రపంచంలో ఎవరూ సక్సెస్ అవ్వలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఆ విమర్శని నువ్వు ఎంత పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తావు అనేది పాయింట్. ఒకడెవడో విమర్శించాడని చెప్పేసి కునింగిపోయి నా వల్ల కాదు చేతులు మొత్తం వదిలేసి బ్యాగ్ సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోతావా చేతగాని వాడిలాగా? లేదు, నీ ముందు ఈ యొక్క లక్ష్యం ఉంది, ఈ గోల్ ఉంది. సమయాన్ని ఉపయోగించుకొని అండ్ విలువైనటువంటి గైడెన్స్ని కూడా తీసుకోండి. మీకు నచ్చినటువంటి వ్యక్తి దగ్గర గైడెన్స్ తీసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు సక్సెస్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి అంశాలపైన మాట్లాడాలి అన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇదే ప్రణాళిక చాలా సింపుల్. ఏంటి? 1000 గంటల సమయం ఉంది. 1000 గంటల సమయంలో మీరు ఎగ్జామ్ కొట్టలేకపోతే భవిష్యత్తులో ఏ ఎగ్జామ్ కొట్టలేరు, రాసి పెట్టుకోండి. 1000 గంటలు సిన్సియర్గా చదివి మీరు ఎగ్జామ్ రాయండి. రాకపోతే అప్పుడు నన్ను అడగండి. సిన్సియారిటీ చదవడం ప్లస్ టెస్ట్ సిరీస్ రాయడం. సో ఫర్దర్గా ఇంకా డెవలప్మెంట్ వీడియోస్ అన్నీ కూడా చేస్తాను, మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ అన్నీ కూడా చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.